చైత్ర చాలా ఆవేశంగా, కోపంగా విరాట్‌తో మాట్లాడుతూ ఉంటది. బామ్మగారు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేసి మాట్లాడుంటే బావుండు. లేదా ఏ విషయం కనుక్కొనుంటే బావుండేది. నువ్వే అసలు అనవసరం ఆర్గ్యుమెంట్ పెట్టి నన్ను ఆపావు అని చెప్పి చైత్ర చాలా ఆవేశంగా విరాట్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా విరాట్ ఏమో అయినా సారీ, నేను కావాలని చేయలేదు కదా, నేను అనుకోలేదు కదా ఇలా జరుగుతుందని చెప్పేసి, సరే ఇయన్నీ ఎందుకు, మనం హాస్పిటల్ వెళ్దాం పద అని చెప్పి విరాట్ అనగానే, పద వెళ్దాం అని చెప్పి చైత్ర, విరాట్ ఇంకా హాస్పిటల్ బయలుదేరుతూ ఉంటారు. సీతారత్నం, మహి కూడా చాలా కంగారుగా ఇంకా బామ్మగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా డాక్టర్‌ని పిలుస్తూ ఉంటారు. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైందో అని చెప్పేసి ఇంకా పిన్ని, పిన్ని అని చెప్పి సీతారత్నం లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈలోగా డాక్టర్ వస్తారు. ఏమైందమ్మా అని చెప్పి డాక్టర్ గారు అడుగుతూ ఉంటారు. తనకు దెబ్బ తగిలింది డాక్టర్ అని చెప్పి సీతారత్నం చెప్పగా ఇంకా డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు. సీతారత్నం, మహి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. బామ్మకి ఏమైందో అని చెప్పి ఇంకా డాక్టర్ చెక్ చేస్తుంటారు. అబ్బో, బాగా రక్తం పోయింది కదా అని చెప్పి డాక్టర్ అన్న మాటలకు సీతారత్నం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ఏమి అర్థం కాదు. ఇంకా అలాగే పిన్ని అని చెప్పి ఇంకా చూస్తూ ఉండిపోతుంది. బ్లడ్ గ్రూప్ అంతా కనుక్కుంటుంది. అలాగే సీతారత్నం ఇంకా బి పాజిటివ్ అని చెప్తూ ఉంటుంది. సరే హాస్పిటల్‌లో బి పాజిటివ్ ఉందో లేదో తెలుసుకోమని చెప్పి ఇంకా సిస్టర్‌ని ఇంకా పిలుస్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా సిస్టర్ గబా వెళ్తూ ఉంటారు. మీరు ఏమైనా డోనర్స్ ఉన్నారా, మీరు కూడా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అనగానే, సరే అని చెప్పి సీతారత్నం ఇంకా అంటుంది. ఈలోగా బామ్మగారిని ఇంకా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. సీతారత్నం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. సీతారత్నం తనకు తెలిసిన వాళ్ళ అందరికీ ఫోన్ చేసి ఇంకా బి పాజిటివ్ గురించి ఇంకా బ్లడ్ గురించి కనుక్కుంటూ ఉంటుంది. డాక్టర్ ఏమో బామ్మగారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయట సీతారత్నం అసలు మనశ్శాంతిగా ఉండలేకపోతుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరిని చూస్తూ ఉంటుంది. అడగాలనుకుంటుంది కానీ అడగలేకపోతుంది. ఇంకా అలాగే కూర్చుంటుంది. చాలా కంగారు పడుతూ ఉంటుంది. అలాగే మహి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైందో ఏంటో అని చెప్పి అనుకుంటుంది. ఈలోగా చైత్ర, విరాట్ ఇంకా వస్తూ ఉంటారు. చైత్ర వచ్చి గట్టిగా సీతారత్నాన్ని హగ్ చేసుకుంటుంది. బామ్మగారు ఎలాగున్నారమ్మా అని చెప్పి సీతారత్నాన్ని ఇంకా చైత్ర అడుగుతుంటుంది. సీతారత్నం ఇంకా ఏడుస్తుంటుంది. అమ్మ ఏం బాధపడకు, బామ్మగారు ఏమీ కాదు, డాక్టర్ ఏమన్నారని చెప్పి ఇంకా చైత్ర అనగానే ఇంకా అది అది అని చెప్పి ఇంకా తడబడుతుండదు సీతారత్నం. ఇంకా ఏడుపు వల్ల ఇంకా మాట కూడా రాదు. అంటే బామ్మగారికి తల మీద దెబ్బ తగలడం వల్ల సర్జరీ కూడా చేయాలంటున్నారు అని చెప్పి ఇంకా మహి చెప్తూ ఉంటుంది. ఇంకా చైత్ర చాలా కంగారు పడుతూ ఉంటుంది. అలాగే విరాట్ కూడా ఇంకా మహి మాటలు ఇంకా చూస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. అంటే బామ్మగారికి పెద్ద దెబ్బ తగిలిందనమాట అని చెప్పి చైత్ర అర్థమవుతుంటుంది. అసలు దెబ్బ ఎలా తగిలింది ఆంటీ అని చెప్పి ఇంకా విరాజ్ అడుగుతూ ఉంటారు. అసలు తెలీదు విరాజ్, అసలు తన అరుపు వినగానే మేము వెళ్ళి చూసాం, అప్పటికే గుమ్మం ముందు పడిపోయి ఉంది అని చెప్పి సీతారత్నం జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. పిన్నేమో చైత్ర చైత్ర అని చెప్పి అరుస్తుంది అని చెప్పి సీతారత్నం అనగానే విరాజ్‌కి ఏదో డౌట్ వస్తుంది. ఏంటి చైత్ర అని చెప్పి అరుస్తున్నారు, అసలు ఏమైంది, ఒకవేళ తన దగ్గర ఉంటే ట్రీట్మెంట్ చేసి చెప్పి ఏమైనా తలుచుకుందేమో అని చెప్పి విరాజ్ అనుకుంటూ ఉంటాడు. కానీ చైత్రకి ఏదో అనుమానం వస్తూ ఉంటుంది. కానీ ఎవరికి ఏమీ అర్థం కాదు. ఏమో విరాజ్, అసలు నాకేం అర్థం కాదు, తనకి ఏమైనా అయిందనుకో అసలు చైత్ర పెళ్ళేమో చెప్పేసి నేను ఆలోచించవచ్చు కదా అని చెప్పి ఇంకా సీతారత్నం భయపడుతూ ఉంటుంది. కానీ చైత్ర మాత్రం ఏమీ అర్థం కాదు, ఏదో ఆలోచనలో పడుతుంది. అనవసరం ఒక్కదే వెళ్ళింది, ఎవరినో తోడేళ్ళంటే బాగుండు అని చెప్పి సీతారత్నం ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా బయట నలుగురు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. చైత్ర, విరాజ్ ఇంకా అలాగే సీతారత్నం అయ్యి కంగారులోనే ఉంటారు. అసలు డాక్టర్ గారు వచ్చి ఏం చెప్తారని చెప్పి భయపడుతూ ఉంటారు. జరిగిన విషయం అంతా పృథ్వీ ఇంకా స్మైలీకి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ ముసలిదానికి స్లో వచ్చిందనుకోని జరిగిన విషయం చెప్పిందనుకో, ఇప్పుడు ఏంటి పర్సన్ చెప్పి చాలా టెన్షన్ పడుతుంటుంది. పేకలాగా డొంకని కదిలినట్టు నీతో పాటు నేను కూడా టోటల్ మొత్తం బయటకు వస్తుందిగా అని చెప్పి స్మైలీ అంటూ ఉంటుంది. హలో మేడం, అంతవరకు వెళ్ళకుండా నేను వెంబడించా అని చెప్పి మిస్ అయింది అని చెప్పి ఇంకా పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఆయన ఇంటి దగ్గర కాపు కాస్తే అది నా మూమెంట్ ముందుగానే గెస్ట్ చేసినట్టు వేరే రూట్లో ఇంటికి వెళ్ళబోయింది, అది తెలిసే కదా ఆ సిచ్యువేషన్ అలా చేయక తప్పలేదు అని చెప్పి పృథ్వీ అంటారు. సరే పృథ్వీ, నువ్వు ఎలాగో అక్కడే ఉన్నావు కాబట్టి అట్లీస్ట్ దెబ్బ తగిన పడిపోయిన తర్వాత అయినా సరే ఏదో క్యాజువల్గా వెళ్ళినట్టు వెళ్ళాల్సిందిగా అని చెప్పి స్మైలీ చెప్తూ ఉంటుంది. ఆ మోసం నీ కారులో హాస్పిటల్ తీసుకెళ్ళి ఛాన్స్ అనేది వచ్చేది కదా, ఆ ఛాన్స్ను యూజ్ చేసుకొని దాన్ని చంపేస్తుంటే బాగుండుగా అని చెప్పి స్మైలీ సలహా ఇస్తుంటుంది. ఇంకో చూడు బేబీ, అలా చేసినకో నాకు నేను ఇరుక్కునేవాడిని అని చెప్పి, అలాగే అంత దెబ్బ తగినా సరే స్పృహ కోల్పోయే వరకు కూడా ఆ మొసలి సీతారత్నానికి నా గురించి చెప్పడానికి చెప్పి చాలా ట్రై చేసింది అని చెప్పి పృథ్వీ కంగారు పడి చెప్తూ ఉంటాడు. ఒక్కవేళ ఆ టైంకి నేను వెళ్ళానే అనుకో, నేనే చంపడం ట్రై అని చెప్పేసి నన్ను పాయింట్అవుట్ చేసి మరీ నిజం చెప్పేసి ఉండేదిగా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అంతే, నేను ఇంకా తప్పించుకొని వచ్చా అని చెప్పి పృథ్వీ అంటారు. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, నువ్వు క్యాజువల్గా చైత్ర కాల్ చేసి
తనకు ఖచ్చితంగా బామ్కి ఇలా జరిని చెప్పేసి నీకు చెప్తుంది కదా, అప్పుడు వెంటనే నువ్వు ఫ్యామిలీ మెంబర్ లాగా కన్సర్న్తోనే నువ్వు పరామర్శనకి హాస్పిటల్ వెళ్ళినట్టే వెళ్ళి అప్పుడు నువ్వు దాని పని ముగిచ్చే అని చెప్పి స్మైలీ ఐడియా ఇస్తూ ఉంటాడు. పృథ్వీ ఇంకా ఆలోచనలో పడతాడు. ఓకే అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇంకా ఇద్దరు ఆలోచనలు పడి ఇంకా ఫోన్ తీసుకొని చైత్ర కాల్ చేయడానికి పృథ్వీ ట్రై చేస్తూ ఉంటాడు. తన ఆన్సర్ చేయట్లేదు ఫోన్ అని చెప్పి పృథ్వీ అంటారు. ఏదో ఒకటి చెయ్యి, ఇప్పుడు తను స్లో వచ్చిందనుకో మనం ఇద్దరం ప్రాబ్లం పడతాం అని చెప్పి స్మైలీ చాలా కంగారు పడుతుంది. అబ్బా బేబీ నువ్వు కంగారు పడకు, అంతవరకు నేను రానివ్వను కదా, నువ్వు నన్ను నమ్ము, నా నిజ స్వరూపం బయట పెట్టే ఏ నిజాన్ని అసలు నేను ఉంచనివ్వను, బయటకు రానివ్వనుగా అని చెప్పి పృథ్వీ ఇంకా స్మైలీ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తా అని చెప్పి పృథ్వీ ఇంకా స్మైలీ చెప్తూ ఉంటాడు. అక్కడ చాలా కంగారు పడుతుంటారు. డాక్టర్ ఆవిడకి ఎలాగుంది అని చెప్పి సీతారత్నం అడుగుతుంది. ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు అని చెప్పి మీరు వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్పి డాక్టర్ అనగానే ఇంకా చైత్ర, సీతారత్నం, మహి అలాగే విరాజ్ ఇంకా కూల్ అవుతూ ఉంటారు. ఇంకా కాసేపు అయ్యాక తన సోలో వస్తుంది, అప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడండి అని చెప్పి డాక్టర్ అంటారు. సరే అని చెప్పి ఇంకా చైత్ర అనగానే ఇంకా నలుగురు ఇంకా రాబోలు మెల్లింగా వెళ్తూ ఉంటారు. ఇంకా ఏదో డౌట్ వస్తుంది, అసలు బామ్మగారు నాకు ఎందుకు కాల్ చేశారు, తర్వాత ఎందుకు కాల్ కట్ అయిందో నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి చైత్ర జరిగిన విషయం చెప్తుంది. అసలు నేను ఏమో అని చెప్పి సీరియస్ తీసుకోలేదు, కాసేపట్లో ఇలా జరిగింది చెప్పి నువ్వు కాల్ చేసి చెప్పా అనగానే చైత్ర చెప్పగానే ఇంకా సీతారత్నం ఇంకా డౌట్ వస్తుంటుంది. అసలు బామ్మగారు నాకు ఎందుకు కాల్ చేశారు, అసలు ఆ గ్యాప్లో ఏం జరిగిందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా అని చెప్పి చైత్ర చెప్తూ ఉంటుంది. ఇంకా సీతారత్నానికి మహి కూడా ఏదో డౌట్ వస్తుంది. ఇంకా విరాజ్ కూడా ఇంకా మాటలు వింటూ ఉంటాడు. ఖచ్చితంగా నాతో ఏదో మాట్లాడడానికి కాల్ చేశారు, ఏదో చెప్పాలని ప్రయత్నించారు అని చెప్పి ఇంకా చైత్ర కంగారు పడుతూ ఉంటుంది. ఓకే నీకు చేయకపోతే ఏమైంది, మహికో సీతారత్నం గారికో చెయ్యాలి కదా, అదేదో పొరపాటున జరిగి ఉంటుందిలే అని చెప్పి ఇంకా విరాజ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అందరూ సరేనా అని చెప్పి అసలు ఆలోచనలో పడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏం జరిగిందో ఏంటో అర్థం కాదు, రకరకాల ఊహల్లో ఇంకా ఉంటారు. అసలు బామ్మ స్లోలో వస్తే కానీ ఏ విషయం మనకు తెలీదు, కాసేపట్లో స్లోలో వస్తా అని చెప్పి డాక్టర్ అన్నారు కదా, అప్పుడు వెయిట్ చేద్దాం అని చెప్పి ఇంకా మహి అంటుంది. ఈలోగా సిస్టర్ వచ్చి మేడం ఆవిడ స్లోలోకి వచ్చారు, మీరు వెళ్ళి మాట్లాడచ్చు, నేను ఈలోగా డాక్టర్ని పిలుచుకొస్తా అని చెప్పి వెళ్ళగానే సరే అని చెప్పి నలుగురు లోపలికి వెళ్తూ ఉంటారు. పిన్ని అని చెప్పి సీతారత్నం అడగగానే ఇంకా మెల్లింగా బామ్మ ఇంకా చూస్తూ ఉంటుంది. చైతన్యం చూసి చాలా ఆయాసపడుతుంటుంది. పెళ్ళి అనగానే మహిళకి ఏదో డౌట్ వస్తుంది. బామ్మగారు మీరు కోలుకున్నాక పెళ్ళి జరుగుతుందిలే అని చెప్పి అంటుంది. ఇప్పుడు మీరు ఏం ఆలోచించకండి నా పెళ్లి గురించి అని చెప్పి చైత్ర అంటుంది. కానీ బామ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది, తల ఊపుతుంటుంది కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సీతారత్నం అదే పనిగా చూస్తూ ఉంటుంది. అలాగే విరాజ్ కూడా ఏదో డౌట్ వస్తుంది కానీ బామ్మ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. పిన్ని అని చెప్పి సీతారత్నం అరుస్తుంటుంది. అది అని చెప్పి ఇంకా బామ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు, ఇంకా అడుగుతూ ఉంటారు. ఈలోగా అనుకోకుండా మళ్ళీ స్లో తప్పుతూ ఉంటారు. బామ్మగారు అని చెప్పి చైత్ర కూడా అరుస్తూ ఉంటుంది. మళ్ళీ కంగారు పడి ఇంకా ఈలోగా డాక్టర్ని ఇంకా విరాజ్ పిలుస్తూ ఉంటాడు. నేను చూస్తాను మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ అనగా నలుగురు బయటకు వస్తారు. మళ్ళీ ఏదో అనుమానం, అసలు చైత్ర పిలుగురించి ఎందుకు అంటున్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి సీతారత్నం డౌట్గా అడుగుతుంటుంది. మీరు అలాగే ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి విరాజ్ అంటారు. అంటే బామ్మగారు రియాక్షన్ చూస్తూ ఉంటే పెళ్ళికి సంబంధించిన విషయం ఆమె అసలు ఏదో ఇంపార్టెంట్ విషయం ఏదో చెప్పని చెప్పి అనుకుంటున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి విరాజ్ ఇంకా మనసులో మాట చెప్తూ ఉంటాడు. ఇంకా తల ఒకరికి ఇంకో ఏదో డౌట్ వస్తూ ఉంటుంది. చూద్దాం ఆగండి, బామ్మగారు సోలో వచ్చాక మనకు తెలుస్తుంది అని చెప్పి అనుకుంటారు. వీళ్ళేమో ఒకలా పెళ్లి తొందరగా చేయాలనుకుంటున్నారేమో అని చెప్పి సీతారత్నం ఇంకా మహి అనుకుంటారు. కానీ అది కాదని చెప్పి విరాజ్ కొట్టి పడేస్తుంటాడు. ఇలాగ డాక్టర్ వస్తారు. ఏమైంది అని చెప్పి బామ్మగారి గురించి చైత్ర అడుగుతుంది. ఏమీ అవల, బాగానే ఉంది, కొంచెం నీరసంగా ఉంది, కాన్షియస్లో వచ్చాక మళ్ళీ వెళ్ళరు. కానీ కాకపోతే మీరు తను ఏ విషయానికో చాలా ఎగ్జైట్ అవుతుంది, దెబ్బ తగిలిన చోట ఇంకా చాలా బ్లడ్ క్లాట్ అయింది, మళ్ళీ సో కోల్పోయారు అంతే అని చెప్పి ఇంకా డాక్టర్ ఇంకా వివరిస్తూ ఉంటారు. ఆ మాటలు విని మళ్ళీ ఇంకా సీతారత్నం చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మళ్ళీ తనకి ఎప్పుడు సో వస్తుందో మేము చెప్పలేము, మ్యాక్సిమం తను డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇంకా డాక్టర్ సలహా ఇస్తూ ఉంటారు. లేదనుకో ఆడు కోమాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి డాక్టర్ అనగానే సీతారత్నం చైత్ర మళ్ళీ కంగారు పడుతూ ఉంటారు. రత్నం నేను ఒక్కదాన్నే ఉంటా, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ అన్న మాటలకి ఇంకా చెప్తూ ఉంటుంది. అయినా మీరు ఒక్కరే ఎలాగుంటారు, ఏదైనా కావాలంటే ఎవరి సాయం తీసుకుంటారు అని చెప్పి మహి అంటుంది. అందుకే మీరు అసలు ఎవరు ఉండద్దు, నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయగలను కదా, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా చైత్ర అంటుంది. అయినా పర్లేదులే, కావాలంటే నేను చైత్ర తోడుగా ఉంటా అని చెప్పి విరాజ్ అంటాడు. వద్దులే విరాజ్, హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఒక్కళ్ళు మాత్రం ఎలా ఉంది కదా, ఎందుకు మీరు ఏం ఆలోచించకండి, నేను చూసుకుంటా అంటున్నాను కదా, మీరు వెళ్ళండి అని చెప్పి చైత్ర అన్న మాటలకి ఇంకా వాళ్ళు ఏం అనలేకపోతుంది. సరేలే ఓకే, నీకు ఏదైనా అవసరం అనుకో నాకు కాల్ చెయ్యి, ఏ టైంలో నేను వస్తా అని చెప్పి విరాజ్ అంటారు. సరే అని చెప్పి చైత్ర అంటారు. ఆంటీ నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను రండి అని చెప్పి ఇంకా మహిని అలాగే సీతారత్నాన్ని ఇంకా విరాజ్ పిలుస్తూ ఉంటాడు.
సరే అని చెప్పి ఇంకా సీతారత్న ఇంకా బామ్మ వైపే చూపు అంతా ఉంటుంది. వెళ్ళాలా వద్దా అని చెప్పి అంటుంది. ఇంకా చైత్ర నాకు చెప్తాను, అమ్మ వెళ్ళు, ఏం భయం లేదు, నేను జాగ్రత్తగా ఉంటాను, చూసుకుంటాను, సరేనా, నా మాట విను అని చెప్పి చైత్ర ఇంకా నాకు చెప్తూ ఉంటుంది సీతారత్నానికి. ఇంకా సీతారత్నంకి ఏమో కళ్ళెం నీళ్ళు వస్తుంటాయి. సరేనమ్మా జాగ్రత్త అని చెప్పి ఇంకా బయలుదేరుతూ ఉంటుంది. అక్కడ స్మైలీ చాలా కంగారు పడిపోతుంటుంది. అక్కడ బామ్మ సోలోకి వస్తే ఇంకా వీళ్ళిద్దరి పని అయిపోతే చెప్పి ఇంకా టెన్షన్ పడుతుంది. కానీ పృథ్వీ మాత్రం ప్రశాంతంగా ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు నీ గురించి తెలిసిపోయింది ఉంటారా అని చెప్పి ఇంకా డౌట్గా స్మైల్ అంటుంది. లేదు, వాళ్ళకి తెలిసిందనుకో ఈ పాటికి నన్ను ఎందుకు ఇలా చేసా అని చెప్పి క్వశ్చన్ చేయడానికైనా సరే నాకు ఫోన్ చేసేదిగా అని చెప్పి చైత్ర గురించి పృథ్వీ అంటారు. ఈలోగా చైత్ర ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా పృథ్వీ కాల్ చేద్దాం అనుకుంటుంది.